బిగ్ బాస్ దృష్టిలో పడాలని డబ్బులిచ్చి మరీ ప్రచారం. సీజన్ 8లో మేమే అంటూ సొంత డబ్బా. బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షో పేరు చెప్పి కొంతమంది వ్యక్తులు అప్పుడే పెయిడ్ ప్రమోషన్స్ స్టార్ట్ చేశారా? సీజన్ 8లో అలరించబోయేది మేమే అంటూ యూట్యూబ్ ఛానళ్లకు పైసలిచ్చి ప్రచారం చేయించుకుంటున్నారా? బిగ్ బాస్ తదుపరి సీజన్ ప్రారంభం కావడానికి ఇంకా 3 నెలల టైం ఉండగా ఫేక్ క్యాన్వాస్ కి తెరలేపారా? ఇంతకీ ఇలా ఎవరి డప్పు వాళ్లే కొట్టుకుంటున్న వారి జాబితాలో ఎవరెవరి పేర్లు వినిపిస్తున్నాయో తెలుసా? ఈ ప్రశ్నలకు సమాధానాలను తెలుసుకోబోయే ముందు సోషల్ పోస్ట్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే నెక్స్ట్ బిగ్ బాస్ సీజన్ లో బరెలక్క ఉంటే బాగుంటుందా, కుమారి ఆంటీ ఉంటే బాగుంటుందా? ఆప్షన్ ఏ బరెలక్క, ఆప్షన్ బి కుమారి ఆంటీ. మీ అభిప్రాయాన్ని వెంటనే కామెంట్ సెక్షన్ లో టైప్ చేసి బిగ్ బాస్ పట్ల మీ ఇంట్రెస్ట్ ని సరదాగా తెలియజేయండి. ఈ వీడియో మీకు తప్పకుండా నచ్చుతుందని ఆశిస్తున్నాను. అందువల్ల మొదటి నుంచి చివరి వరకు చూసాక లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి మిత్రమా. ఇక వీడియోలోకి వెళ్దామా? ఊళ్ళో పెళ్లికి డాష్ల హడావిడి అన్నట్లుంది కొంతమంది పరిస్థితి. రాజకీయ నాయకుల మాదిరిగా ప్రచారం అంటే పడిసచ్చే వాళ్లకు మాత్రమే ఇది వర్తిస్తుంది. తెలుగు బుల్లితెర ప్రేక్షకులను భలే కట్టిపడేస్తున్న బిగ్ బాస్ పేరు చెప్పి కొందరు చౌకబారు పనులకు పాల్పడుతున్నారు. బిగ్ బాస్ సీజన్ 8లో మెరిసేది మేమే అంటూ పలువురు డబ్బులిచ్చి మరీ డబ్బా కొట్టించుకుంటున్నారు. పైసలిస్తే పినాయిల్ తాగడానికి కూడా వెనకాడం అనే బాపతు యూట్యూబ్ ఛానల్ కొన్ని ఈ తరహా పిచ్చోళ్లకు వంత పాడుతున్నాయి. బిగ్ బాస్ సీజన్ 8 స్టార్ట్ అవ్వడానికి ఇంకా 3 నెలల సమయం ఉండగానే ఆ రియాలిటీ షో నిర్వాహకుల దృష్టిలో పడేందుకు కొంతమంది నానా పాటలు పడుతున్నారు. కంటెస్టెంట్ల లిస్ట్ లో మేమే ఉన్నాం అంటూ ఫేక్ పబ్లిసిటీ ఇచ్చుకుంటున్నారు. వాస్తవానికి బిగ్ బాస్ సీజన్ 8 ఎప్పుడో సెప్టెంబర్ లో ప్రారంభం కావాల్సి ఉంది. కానీ సుందరానికి తొందర ఎక్కువ అనే టైప్ లో కొందరు ఇప్పుడే హడావిడి మొదలెట్టారు. కొన్ని యూట్యూబ్ ఛానళ్లు కూడా వాళ్ళ మాదిరిగానే ఈ నకిలీ జాబితాలను కనీసం చెక్ చేసుకోకుండా మహాప్రసాదం అన్నట్లు కళ్ళకద్దుకుని ప్రచారం చేస్తున్నాయి. నిజం చెప్పుకోవాలంటే బిగ్ బాస్ రియాలిటీ షో నిర్వాహకులు కంటెస్టెంట్ల వివరాలను చివరి నిమిషం దాకా సీక్రెట్ గానే ఉంచుతాయి. కానీ ఆత్రమాగని యూట్యూబర్స్ ట్రెండింగ్ లో ఉండే కొందరి పేర్లతో కథలను వండి వార్చుతుంటాయి. వాళ్ళకేమో వ్యూస్ రావాలనే ఆరాటం ఎక్కువ. దీన్నే అదునుగా చేసుకుని కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్లు ఉద్దేశపూర్వకంగా తమ పేర్లను పాపులర్ చేయాలంటూ యూట్యూబ్ ఛానళ్లను కోరుతుంటారు. కావాలంటే పేమెంట్ కూడా ఇస్తామంటూ ఆశ చూపుతుంటారు. దీంతో ఆలుచూలు లేకపోయినా వీళ్ళే బిగ్ బాస్ కంటెస్టెంట్లు అంటూ వీడియోలు వస్తుంటాయి. పర్టిక్యులర్ గా తప్పెవరిదో తెలియకపోయినా ప్రస్తుతం సోషల్ మీడియాలో యూట్యూబ్ వీడియోల్లో వినిపిస్తున్న బిగ్ బాస్ సీజన్ 8 కంటెస్టెంట్ల పేర్లు ఇవి. రీతూ చౌదరి యాంకర్, కుషితా కల్లపు హీరోయిన్ మరియు యూట్యూబర్, అమృత ప్రణయ్ 5 ఏళ్ల కిందట వార్తల్లో నిలిచిన యువతి, బుల్లెట్ భాస్కర్ జబర్దస్త్ ఫేమ్, కిరాక్ ఆర్పి చేపల పులుసు ద్వారా ఫేమస్ అయిన జబర్దస్త్ నటుడు, బంచిక్ బబ్లు యూట్యూబర్ మరియు యాక్టర్, రాజ్ తరుణ్ హీరో, సోనియా సింగ్ హీరోయిన్, నేత్ర వారధి ఫార్మ్స్ యూట్యూబర్ మరియు మహిళా రైతు, వంశీ యూట్యూబర్, నరేష్ జబర్దస్త్ నటుడు, రియాజ్ కమిడియన్, సుప్రీత సురేఖావాణి బిడ్డ, నిఖిల్ యాంకర్, కుమారి ఆంటీ స్ట్రీట్ ఫుడ్ వెండర్, బరెలక్క తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో వార్తల్లో నిలిచిన నిరుద్యోగ యువతి, అనిల్ మై విలేజ్ షో యూట్యూబర్, హారిక సీరియల్ నటి. ఈ 18 మందిలో కొంతమందిని ఫోన్లో సంప్రదించి అసలు విషయం అడగ్గా తాము బిగ్ బాస్ కి సెలెక్ట్ అయిన సంగతి తమకే తెలియదని, ఇలా తమ పేర్లను ఎందుకు ప్రచారం చేస్తున్నారో యూట్యూబ్ వాళ్ళకే ఎరుక అని తేల్చి చెప్పారు. బిగ్ బాస్ నిర్వాహకులు కూడా ఈ జాబితాలో ఉన్న వాళ్లకు కాల్స్ చేయడం గానీ మెయిల్స్ పంపడం గానీ చేయలేదని తెలిసింది. దీన్ని బట్టి ఇదంతా ఉత్తుత్తి వ్యవహారమే అని తేలింది. ఇక బిగ్ బాస్ సీజన్ 8 కి సంబంధించిన వాస్తవాలేంటో ఇప్పుడు చూద్దాం. గతంలో జరిగిన 7 సీజన్ల కోసం కొంతమంది కంటెస్టెంట్స్ ని సెలెక్ట్ చేసి లాస్ట్ మినిట్ లో అనివార్య కారణాలతో ఆపేసిన వాళ్ళ జాబితాలో చాలా మంది ఉన్నారు. సీజన్ 8 కోసం ఆ లిస్ట్ ని మరోసారి ఫిల్టర్ చేసి ది బెస్ట్ అనుకున్న వాళ్ళనే ఖాయం చేయబోతున్నారు. ఈ మేరకు 90% మంది ఎంపిక 6 నెలల కిందటే పూర్తయింది. రానున్న 3 నెలల్లో పబ్లిక్ డొమైన్ లో ఎవరైతే బాగా పాపులర్ అవుతారో వాళ్ళ నుంచి మిగతా 10% మందిని ఫైనల్ చేస్తారు. కానీ కొంతమంది ఆర్టిస్టులు ఎలాగైనా మళ్లీ తెర మీద కనిపించాలనే యావతో యూట్యూబర్లతో లాలూచీపడి క్యాన్వాస్ చేసుకుంటున్నారు. గతంలో సోషల్ మీడియాలో పాపులర్ అయిన వాళ్ళను, వివాదాల వల్ల వార్తల్లో నిలిచిన వాళ్ళను బిగ్ బాస్ కి సెలెక్ట్ చేశారు కాబట్టి తమకు కూడా ఛాన్స్ ఇస్తారేమోనని కొంతమంది యాంకర్లు, యాక్టర్లు, ఇన్ఫ్లుయెన్సర్లు ఇలా పెయిడ్ వీడియోలను ప్రమోట్ చేసుకుంటున్నారు. బిగ్ బాస్ సీజన్ 8లో తలుక్కుమనే వాళ్ళు ఎవరు అనేది తెలియాలంటే సెప్టెంబర్ మొదటి వారం వరకు ఆగాల్సిందే. అప్పటిదాకా వినిపించే పేర్లు, కనిపించే వీడియోలు బట్టి తాలు మాత్రమేనని చెప్పొచ్చు.